అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకవరపాలెం మండలం రాచపల్లి శివారు ఎర్రకన్నపాలెంలో వేటగాళ్లు కణుజును వధించారు. వీటి మాంసం అమ్మకాలపై సమాచారం రావడంతో అటవీ అధికారులు దాడులు చేసి వేటగాళ్లను పట్టుకున్నారు. అదేవిధంగా సుమారుగా 30 కిలోల వరకు మాంసం స్వాధీనం చేసుకున్నట్టు అటవీశాఖ రేంజర్ లక్ష్మీనర్సు తెలియజేశారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు ఎర్రకన్నపాలెంకు చెందిన అడిగర్ల రాంబాబు, కొల్లి నూకరాజు, కొల్లి రామారావులను అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరారీలో ఉన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సార్, నా పేరు పి లక్ష్మీనర్సు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నర్సీపట్నం. రాత్రి 9 గంటలు, సుమారు 9 గంటలకు మా ఉన్నతాధికారుల నుంచి సమాచారం మేరకు మేము మాకవరపాలెం మండలం ఎర్రకన్నపాలెం గ్రామంలో వేట జరుగుతుందని తెలుసుకొని అక్కడికి నేను, నా టీం అంతా అక్కడికి వెళ్ళడం జరిగింది. రాత్రి అంతా అక్కడ చర్చ్ చేసాం. తెల్లవారుజామున ఒక 3 వ్యక్తులు మాంసంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వాళ్ళకి విచారించగా వాళ్ళు ఒక 3 పేర్లు చెప్పారు. వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. మేము అడిగర్ల రాంబాబు, తర్వాత కొల్లి నాగరాజు, కొల్లి రామారావు 3 పట్టుకున్నామండి. వీళ్ళని విచారించగా రావాడ సాయి కుమారు, అడిగర్ల రాజు, కచ్చాల రాజబాబు, వీళ్ళ 3 పేర్లు వీళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ 3 గురించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పరారులో ఉన్నారు. వాళ్ళ గురించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇది వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద మేము కేసు నమోదు చేస్తామండి. Yeah.